రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు. పంపులు రెడీగా ఉన్న రిజర్వాయర్లు నింపడం లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతులు తెచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు. అక్రమ కేసులు, అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ పైనే ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అభివృద్ధిపై మాత్రం ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. కాలువలు ఉన్నా, మోటార్లు సిద్ధంగా ఉన్నా పంపులను మాత్రం ఆన్ చేయడం లేదని తెలిపారు. కావాలనే పాలమూరు ప్రాజెక్టును ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అనుమతులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. వార్దా ప్రాజెక్టు తొమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్టు దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది. మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంకుతో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు, ఆంధ్రని పండబెట్టిండ్రు. పంటలు పండినాయి అక్కడ. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పండినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమైంది. 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పండినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు చేసినాం. ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది. మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి. మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకొని 12.5 లక్షలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా, ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మేము కరెక్ట్గా క్లారిటీ ఉంది. మేము వాళ్ళైతే బ్యాక్ పంపించిండ్రో దాన్ని పూర్తిగా అన్నీ ఉంటేనే, అన్ని రకాల హక్కులు ఉంటేనే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు అనేది పర్మిషన్ ఇస్తుంది. ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ ఇచ్చిందంటే మేము పంపినటువంటి డిపిఆర్స్ మొత్తం క్లారిటీగా క్లియర్గా ఉన్నట్ల. మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీల నికర జలాలు, 45 టీఎంసీల నికర జలాలు మావి మిగిలి ఉన్నాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా